నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. మనకి తెలుగు వాళ్ళకి నిరంతరం చాలా కాలంగా అనాదిగా ప్రవచనాలు చెప్పేవాళ్ళని చూస్తూనే ఉన్నాం. భారతం కానీ, రామాయణం కానీ, రకరకాల అష్టాదశ పురాణాలు, ఉపనిషత్తులు, ఎంత సంపద ఉందో అంత సంపదని మనం సామాన్యంగా చదవలేం కాబట్టి కొంతమంది ప్రవచనకారులు మనకి దాన్ని దగ్గర చేస్తున్నారు. చేస్తున్న వారిలో ప్రముఖంగా చెప్పుకోదగిన వారు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు. ఆయన ప్రయాణం చాలా చిత్రంగా ప్రారంభమైంది. ఇక్కడి దాకా ఎలా వచ్చింది అవన్నీ ముందరగా ఆయనతో మాట్లాడి తర్వాత ఆయన చేస్తున్న కృషిలోకి మనం ప్రవేశిద్దాం. నమస్తే అండి. నమస్కారం అమ్మా. ముందుగా ఏంటంటే మీరు మాకు ఫస్ట్ తెలిసింది ఏంటంటే ఒక పత్రికలో ఒక జర్నలిస్ట్గా మీ అక్షర ప్రయాణం ప్రారంభించారు. అక్కడి నుంచి ఇప్పుడు ప్రవచనం చెప్తూ కొన్ని వందల పుస్తకాలు రాస్తున్నారు. అప్పుడు చిన్న చిన్న వ్యాసాలు రాయడం దగ్గర నుంచి ఇంత దాకా వెళ్ళారు. ఫస్ట్ బ్రీఫ్గా మీ ప్రయాణం అసలు ఎట్లా సాగిందండి? మీరు చదువుకున్నది వేరు, మీది ప్రవృత్తి వేరును. నేను చదువుకున్నది ఎకనామిక్స్ ఆనర్స్ అమ్మా. కానీ సాహిత్యం మీద ప్రీతితో, మా నాన్నగారు మహాపండితులు సంస్కృతాంధ్రాల్లో, వారి దగ్గరే నేను సంస్కృతం అవి నేర్చుకున్నాను. ఒకసారి నాన్నగారి పేరు కూడా చెప్పండి. నాన్నగారి పేరు రామమూర్తి శర్మ గారు. ఆయన సంస్కృత పండితులు, అలాగే ఆంధ్ర భాషలో కూడా పండితులు. వారి వద్దే నేను అమరం కానీ, సంస్కృత భాష కానీ ఇవి నేర్చుకున్నాను. వేదాంత విద్య కూడా నాన్నగారి దగ్గరే నేర్చుకోవడం జరిగింది, శంకరాద్వైతం ఇత్యాదులు. అయితే నేను చదువుకున్న చదువు వేరే, ఎకనామిక్స్ చదువుకున్నాను. కానీ ఈ అభిరుచి నాకు ఎక్కువ ఉండడంతో సాహిత్యం వైపు దృష్టి వచ్చింది. దానితోనే పత్రికా రంగంలోకి ప్రవేశించడం జరిగిందమ్మా. అందులో ఉంటూ క్రమంగా చలనచిత్ర రంగంలోకి వెళ్ళాను. అయితే మామూలుగా మీకు అంత ఇంట్లో నాన్నగారు సంస్కృత పండితులు, మీరు చిన్నప్పటి నుంచి అమరం కూడా చదివాని అంటున్నారు. అప్పుడు తెలుగు వైపు కానీ సంస్కృతం వైపు కానీ చదవాలని మీకు అనిపించలేదంటారా? అది ఆ రోజుల్లో మా నాన్నగారు పండితులైనప్పటికి కూడా ఈ పాండిత్యంలో ఉంటే అంత రాణిస్తారని సందేహాస్పదంగా ఉండేవారు. అందుకే నేను అక్కడ కాలేజీలో ఈ అధ్యయనమే చేశాను. కానీ నా అభిరుచి వైపే నన్ను భగవంతుడు తిప్పాడు. అదృష్టం. అందుకే తర్వాత పత్రికా రంగం నుంచి చలనచిత్ర రంగంలోకి ప్రవేశించాను. అవునండి, కొన్ని సినిమాలకు పాటలు రాశారు. చాలా సినిమాలకు పాటలు రాశానమ్మా. అక్కడ మంచి ప్రజా ఆదరణ పొందిన పాటలే రాయడం జరిగింది. అక్కడ ఉంటూ ఉండగా నాకు ఈ విషయాల మీద ఎప్పుడూ అభిరుచి అధ్యయనం జరుగుతూనే ఉంది సమాంతరంగా. అది ప్రజలకు తెలిసేది కాదు, నాకు వ్యక్తిగతంగా జరుగుతూ ఉండేది. అయితే నేను అక్కడ చలనచిత్ర రంగంలో ఉన్నాను కనుక మంచి సాహితీవేత్తలు చలనచిత్ర రంగంలో ఉన్నారు. అప్పట్లో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, వేటూరి సుందరరామూర్తి గారు, వీళ్ళందరితో నాకు పరిచయం. వాళ్ళు మంచి స్నేహంగా నన్ను ఆదరించే సీతారామ శాస్త్రి గారు, వాత్సల్యంగా వేటూరి సుందరరామూర్తి గారు కూడా. అలా వారితో మాట్లాడుతూ ఉంటే సాహిత్య పిపాస ఆ విధంగా ఉండేది. నేను సాహిత్యం అధ్యయనం చేయడం ఇవన్నీ చేస్తూ ఉండగా మన సనాతన ధర్మ సంబంధించిన వాంగ్మయం కూడా చదువుకునేవాడిని. దానితో అక్కడ ఉండగానే నాకు ఒకసారి ప్రవచనం చేసే అవకాశం లభించింది. అది క్రమంగా మలుపు తిప్పింది. అది అలా మళ్ళడానికి అదొక కారణం. అంటే నేను పత్రికా రంగంలో ఉన్నప్పుడు కూడా కొన్ని ఖాళీ సమయాల్లో అక్కడ విజయవాడలో మా శివరామకృష్ణ క్షేత్రంలో కొన్ని ప్రవచనాలు చేశాను. ఆ తర్వాత ఇటు వచ్చిన తర్వాత మాత్రం ఒక రోజున మా ఇంటికి ఒక పండితుడు వచ్చేవాడు. అతనితో మాట్లాడుతున్నప్పుడు ఒక వేదంలో ఒక అంశం మీద నేను కొన్ని విషయాలు ఎంత చెప్పాను, అది ఆయన మనసులో పెట్టుకున్నాడు. ఒకసారి అక్కడ నెలకొకసారి వేదం మీద ఒక ప్రవచనం జరిగేది. ఒకసారి రావాల్సిన పెద్దవారు ఎవరు రాలేదు. ఆయనప్పుడు ఈయన నాతో ఒకప్పుడు మాట్లాడారు కానీ ఈయన ఆ విషయం మీద మాట్లాడగలరేమో అని పిలిచారు నేను. అది నాకు మొదటిగా మద్రాసులో ఉండగా ప్రవచనం చేయడం అనుకోకుండా అలా ముందర బీజం పడిపోయింది. అలా అక్కడికి ఒక ఆయన పెద్దవారు వచ్చారు. ఆయన ప్రతి ఏడాది సీతారామ కళ్యాణం చేస్తూ రామాయణ ప్రవచనాలు పెట్టిస్తుంటారు. ఆయన నన్ను, మీరు వాల్మీకి రామాయణం మీద ప్రసంగిస్తారా అని అడిగారు. ఆ సందర్భంలో సరేనని ప్రవచనం చేశాను. వాల్మీకి రామాయణ ప్రవచనం మొట్టమొదటిగా మద్రాసులో. అది అయిన తర్వాత అది విని అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు అక్కడే భాగవతం గురించి అడిగారు, కృష్ణతత్వం. అది చెప్పాను. వాటికి బాపు రమణ గారు వచ్చారు. వచ్చారు. అందులో బాపు గారికి చాలా, రమణ గారికి కూడా నాపై వాత్సల్యం కలిగింది. ఆ తర్వాత వారు తీస్తున్న భాగవతం సీరియల్కి పాటలు రాయడానికి నన్ను పిలిచారు. అప్పట్లో సినిమా పాటలు రచయితగానే ఉన్నాయి కనుక వృత్తి అదే కనుక పిలిచారు. ఆ పాటలు రాస్తున్నప్పుడు భాగవతంలో అంశాలు వీటి చర్చ జరిగేది. ఆ చర్చలో నేను వ్యాసుడు ఎలా రాశాడు, పోతనగా ఎలా రాశాడు చెప్తుంటే వాళ్ళకి చాలా సౌహృదయులు, పెద్దవారు, చాలా వరకు నా మీద ఒక వాత్సల్యం కలిగింది. వారు ఈటీవీలో అందులోనే వచ్చింది, ఈటీవీలో సుమన్ గారు ఉన్నారు, రామదేవ్ గారి అబ్బాయి. ఆయనతో నా గురించి చెప్పారు. అప్పుడు ఆయన నన్ను పిలిచి మీరు ఇక్కడ ప్రవచనాలు చేస్తారని అడిగారు.
ఓహో. అది ఆ సమయంలో నేను అప్పుడే జెమినీ టీవీలో నాది వారానికి ఒకటి చెప్పుకున్న శివానంద రహస్య ప్రవచనాలు వచ్చాయి. అంటే ఈ రామాయణం విన్న ఒక ఆయనే నాకు అది రికార్డ్ చేసి నా చేత చేయించాడు మొట్టమొదట. అది అయిన వెంటనే ఈటీవీ వాళ్ళు పిలిచారు. అలాగే అప్పుడు ఎక్కువ ఛానల్స్ లేవు. అవునండి, చాలా తక్కువ, లిమిటెడ్ అప్పటికి. ఇంకా 1999 ఇది. అప్పుడు ఆ ఈటీవీ, ఈ జెమినీ టీవీ రెండిట్లోనే వచ్చేవి. తర్వాత ఈటీవీలో కంటిన్యూగా ఇప్పటికీ ఈటీవీలో వస్తున్నాయి. అప్పుడైతే స్టూడియోకి వెళ్ళి చెప్పామండి. అవును, అప్పట్లో అక్కడే రికార్డ్ చేయాలి. దానితో అనేక మంచి సబ్జెక్ట్స్, అక్కడ ఒక సబ్జెక్ట్ థరోగా చెప్పే అవకాశం వచ్చింది. ఒక 1000 శ్లోకాలు ఉన్న గ్రంథమైనా సరే ఎన్నాళ్ళైనా చెప్పే అవకాశం లభించింది. అలా అక్కడ మొట్టమొదటిగా విష్ణు సహస్రనామ భాష్యం 1 సంవత్సర కాలం చెప్పాను. తర్వాత లలితా సహస్రనామ భాష్యం ఎక్కువ కాలం వచ్చింది. అది ఎక్కువగా ప్రజాదరణ, ఈ రెండు బాగా ప్రజల్లోకి వెళ్ళాయి. అక్కడ నుంచి ఏదో ఒకటి నాది వాళ్ళు ఉండేటట్టు చూశారు. అది గొప్ప విషయం. అలాగే అరుదైన గ్రంథాలు కూడా చెప్పుకోవడం జరిగింది. అందులో నారాయణ భట్టార్తి రచించిన నారాయణీయం గ్రంథం కూడా నేను బహుకాలం చెప్పాను అక్కడ. అదేవిధంగా కావ్యకంఠ గణపతి రచించిన ఉమాసహస్రం, ఇలా అనేక విషయాల మీద అక్కడ ప్రసంగించే అవకాశం లభించిందమ్మా. తర్వాత అనేక ఛానల్స్ పెరిగాయి. నేను కూడా అనేక ప్రాంతాల్లో చెప్పడం అవ్వడంతో వాళ్ళు కూడా నేను ఎక్కడైనా ప్రవచనాలు చెప్తే అక్కడికి వచ్చి రికార్డ్ చేసుకుని పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఇది ఎప్పుడైతే ప్రవచనాలు కొంచెం బిజీ అయ్యాయో వాటి మీద అభిరుచి ఉండడంతో సినిమా రంగం నుంచి నేను స్వచ్ఛందంగా పెట్టుకొచ్చాను. అవును, మీకు ముందర నుంచి ఇదే ఇష్టం కదా? ఇది ఇష్టం, అభిరుచి దీని మీద ఉండడంతో ఇటు వచ్చాను. అయితే ఇక్కడ ఒకటి అడగాలండి. మీరు ఫస్ట్ అంటే పత్రికలో ప్రారంభించినప్పుడు పత్రిక పేరు అవన్నీ నేనేం ప్రత్యేకంగా చెప్పను, కానీ మీ పేరు లేకుండా వస్తాయి అప్పుడు. అయితే మేము ప్రత్యేకంగా మాకు స్వానుభవం ఏంటంటే, మా ఇంట్లో మా నాన్నగారు ఒకసారి స్వాతి పత్రిక చదువుతూ, ఎవరో కుర్రాడు బాగా చదువుకున్నవాడు రాసినట్టుంది అమ్మాయి, ఎవరు రాశారో తెలియట్లేదు, పేరు మాత్రం లేదు అంటే ఎవరో ఇంకా అప్పటికి ఇంకా ఐడియా లేదు. అప్పుడు అంటే మీకు వాస్తవంగా పేరు లేకుండా అట్లా రాసి అది పాపులర్ అయినప్పుడు మీ అప్పట్లో మీరు చిన్న వయసు అప్పటికి మీకు ఎట్లా అనిపించేదండి అప్పుడు? అంటే అది వృత్తిలో భాగంగా అనుకున్నాం, కానీ పలానా ఆర్టికల్ బాగుందని ఎవరైనా రాసినా దానికి సంతృప్తి పడిపోయేవాడిని, పేరు కానీ చెప్పకపోయినా. అయితే అక్కడ రచయితగాను సంపాదక వర్గంలో కూడా ఉండేవాడిని కనుక అందరి రచనలు కూడా ఎడిట్ చేయడం కానీ అది ఉంటుంది ఎలాగో. అది ఎలాగో అందుకే సొంతంగా మనం రాసిన దానికి ఒకటి గుర్తింపు రావాలంటే అప్పుడు సినిమా రంగం వైపు ఆకర్షణ అవ్వడం సహజం. మనకున్న రచించే శక్తికి అక్కడ గుర్తింపు వస్తుందని ఆశ ఉంటుంది. అందుకే ఆ రంగం వైపు మళ్ళడం జరిగింది. అవకాశాలు వచ్చే అదృష్టవశాత్తు. అయితే అక్కడ కూడా నేను విన్న ప్రకారం, అవునో కదా నాకు తెలియదు, మీరు చెప్పాలి. ఇప్పుడు మీరు ప్రవచనకారుడిగా మారిన తరువాత మీరే అన్నిటికీ మూలం. మీరు ఎవరి దగ్గర నిలబడక్కర్లేదు, మీరు ఎవరిని రాస్తానని అడగక్కర్లేదు, ఒకళ్ళు ఇస్తే మీరు చేయి దాచక్కర్లేదు. కానీ అప్పుడు సినిమాలో అవకాశం కావాలంటే వాళ్ళు పిలిచినా మనం అడిగినా కొంతకాలం వాళ్ళ వెనకాల ఉండవలసి వస్తుంది. అంటే కొంచెం వాళ్ళ వెనకాల తిరగాలి, వాళ్ళతో మాట్లాడాలి, మనం అంటే ఏమిటో చెప్పుకుంటూ ఉండాలి. అప్పుడు ఎలా అనిపించింది, ఇక్కడ స్వాభిమానం ఉన్నవాళ్ళు కొన్ని చోట్ల ఇమడడం కష్టం కదండి. అంటే మొదట్లో మీరు చెప్పినట్టు వెళ్ళడం జరిగింది, కానీ కొంత అదృష్టం ఏమిటో కానీ మొదట నాకు వచ్చిన అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవి వెంటనే రాసిన వెంటనే చిత్రాలు విడుదలయ్యి పెద్ద హిట్ అయ్యాయి. అవునండి, వరుసగా నేను రాసినవి. శుభాకాంక్షలు. మొట్టమొదట నేను పెదరాయుడు, పెళ్లి సందడి, వరుసగా 4 సినిమాలు వెంటనే రాశాను నేను. అందులో ఒక్కొక్క పాట రాయొచ్చు, కానీ ఆ పాట ప్రసిద్ధి చెందింది, సినిమా హిట్ అయింది. సినిమా రంగంలో సినిమా హిట్ అయితే చాలు. అవునండి, అవును. దానితో నాకు కొంచెం నిలదొక్కగలిగాను. అందరూ పిలవడం మొదలుపెట్టారు. అలా రాశాను. ఎక్కువ పాటలు రాయకపోయినా రాసింది బ్రతుకు తెరుగు పనికొచ్చింది. అది అప్పటికి మీకు అది పనికొచ్చింది. ఆ గ్యాప్ కూడా ఎక్కువగా రాయలేదు కనుక నాకు అధ్యయనం చేసుకోవడానికి మంచి అవకాశం లభించింది. కరెక్ట్ అండి. రాయాలంటే మదన పడతారు కదా ఎలాగో. చలనచిత్రాల కోసమనే కాకుండా ఇతర వాంగ్మయంతో చదువుకునే అవకాశం బాగా లభించింది దాంతో. అదొకటి. మరొక ఆ నెపంతా అక్కడికి వెళ్ళినప్పుడు నాకు సద్గురువులు కూడా అక్కడే లభించారు, మద్రాసులోనే. కాంచీపీఠం దగ్గర ఉండడం, వీటితో నాకు ఆధ్యాత్మిక రంగంలో కూడా సాధనకి మరింత మంచి అవకాశం లభించింది. అది చేసుకుంటూనే ఈ రచనలు కూడా చేసేవాడిని. మధ్యలో ఇలా ప్రవచనం వైపు తిరగడం జరిగింది. చిత్రంగానే గమనం సాగిందంతా. చాలా చిత్రంగా జరిగింది. సరే, మామూలుగా అంటే అందరికీ చెప్పారనుకోండి, కానీ ఒకసారి మళ్ళీ పునరావలోకనం చేసుకోవడం అన్నట్టుగా. అయితే నాకు ఒక చిన్న ఇది, మీరు కొంతకాలం విశ్వనాథ సత్యనారాయణ గారి ఇంట్లో ఉన్నారు. అప్పటికి సత్యనారాయణ గారు గతించారనుకుంటాను నేను వెళ్ళేసి. పవన్ శాస్త్రి గారితో అనుబంధం ఎలా ఉండేది మీకు? నేను అసలు నిజానికి ఉద్యోగం అయిపోయిన వెంటనే నేను హైదరాబాద్లో చిన్న పత్రికలో పనిచేస్తూ ఉండగా నేను ఎకనామిక్స్ మంచి స్టేట్లోనే ర్యాంకులో వచ్చాను. నేను మా కాలేజీకి ఫస్ట్ వచ్చాను. అయినా ఆ తర్వాత సాహిత్యంలో ఇటు వచ్చేద్దామని వచ్చాను హైదరాబాద్.
కానీ ఆ సమయంలో నాకు జరిగింది ఏంటంటే మా నాన్నగారు యూనివర్సిటీ నుంచి వచ్చి లెటర్ పంపించి నువ్వు ఫర్దర్గా చదువుకోవాలంటే ముందైతే చదువు వద్దన్నారు దీనితో, కానీ వాళ్ళు ఎప్పుడైతే ఎకనామిక్స్ చదువుకోవడానికి అవకాశం ఇచ్చారో రమ్మని పిలిచారు మా నాన్నగారు. వెళుతూ నేను హైదరాబాద్ నుంచి విజయవాడ దిగిపోయాను. ఎందుకంటే విశ్వనాథ సత్యనారాయణ గారు అంటే చాలా ప్రేమ, ఒక్కసారి వెళ్ళి చూడాలి అని నేను వెళ్ళి పావన శాస్త్రి గారిని కలుద్దామని వెళ్ళాను. చిత్రం ఆ సమయంలో పావన శాస్త్రి గారు లేరు, వాళ్ళ అన్నయ్య గారు అచ్యుతదేవరాయలు గారు ఉన్నారు. ఆ సమయంలో నా పావన శాస్త్రి అంతకుముందు నేను హైదరాబాద్లో పత్రికలో పనిచేస్తున్నప్పుడు పరిచయం, ఆ పరిచయం దృష్టిలో పెట్టుకుని వెళ్ళిపోయాను. అయితే అప్పుడు పావన శాస్త్రి గారు భార్య అక్కడే ఉన్నారు. నేను వెళ్ళగానే అచ్యుతదేవరాయలు చాలా ఆదరించారు, వాళ్ళు చూడడానికే వెళ్ళాను. ఆ రోజు వాళ్ళ ఇంట్లో ఉంటూ ఒకసారి స్వాతి పత్రికకి వెళ్ళి ఉద్యోగం ప్రయత్నిద్దామని వెళ్ళాను. నేను వెళితే ఆ రోజు ఆశ్చర్యకరంగా మా పరిచయంతోనే ఉద్యోగం దొరికింది అక్కడ. అలా ఉండిపోయాను, ఇంక మరి వెళ్ళలేదు అలా. ఎందుకంటే సాహిత్యం మీద నా అభిరుచి వల్ల. వెనక్కి తిరిగి చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి ఏదో విధించబడి ఉంటుంది, పెద్దలు అలా నడిపిస్తుంటారు అనిపిస్తుంటుంది. మీకు ఎట్లా అనిపించేది వాళ్ళ ఇంట్లో అన్నప్పుడు? ఆయన లేరు కానీ ఆయన తిరిగిన ప్రదేశం. తర్వాత నేను చిత్రం ఏంటంటే ఉద్యోగానికి వచ్చిన తర్వాత వారి ఇంట్లో అద్దెకున్నాను నేను. అవునా? సరే, పెద్ద అవకాశం. కానీ పావనశాస్త్రి కుటుంబంతో చాలా ఆత్మీయం నాకు. వారి బాబాయ్ గారిని పిలిచేవాడిని. వారి ఇంట్లో ఉన్నప్పుడు విశ్వనాథ గారి జ్ఞాపకాలే, వారిని అడిగి మరీ తెలుసుకునేవాళ్ళం. వారు ఎన్నో విషయాలు చెప్పారు, స్వయంగా ఆయన మంచి సృజనాత్మకత కలిగిన వారు. ఆ సమయంలో వారితో కలిసే నాన్నగారు ఉషశ్రీ గారిని కలవడం కూడా జరిగింది. ఉషశ్రీ గారిని పావనశాస్త్రి గారిని కలిసి మా ఊరు పర్లాగుడి తీసుకువెళ్ళాను కూడా నేను. అప్పుడు వారితో అక్కడ ఉన్నంతకాలం మంచి అనుభూతి. వారు ఎన్నో విషయాలు మంచి విషయాలు చెప్పేవారు. విశ్వనాథ్ వారి వాంగ్మయం అంతా మరింత చక్కగా తెలుసుకునేవాళ్ళం. వారింటికి కూడా మంచి పండితులు వచ్చేవారు, వారితో కూడా మంచి చర్చాగోష్ఠి జరిగేదమ్మా. కాబట్టి మీకు ఏంటంటే మీకు అలా ఒక మంచి గీత రాసి ఉంది అని చెప్పడానికి మీరు అన్నట్టుగా స్వాతిలో అక్షర ప్రయాణం ప్రారంభించిన, లేదు మీరు సినిమాకి వెళ్ళినప్పుడు సుందరరామూర్తి గారు, సిరివెన్నెల గారు, వాళ్ళది మంచి సాహిత్యం. సినిమా పాట ఎలా ఉన్నా కూడా సినిమా పాటకు కూడా కావ్య గౌరవం తీసుకొచ్చారు, వాళ్ళతో పాటు మీరు కూడా అలాగే తీసుకొచ్చారు. మొత్తం సజ్జన సాంగత్యంతో వచ్చారు ఇక్కడ పావన శాస్త్రి గారి వరకు. అయితే ఇప్పుడు తర్వాత మీరు ప్రవచనకారులుగా సరే అందరికీ పరిచయితులే. అయితే ఈ రాత రాసే వాళ్ళకి అలవాటు ఉంటే ఏంటంటే ఏమి రాయకుండా ఉండలేరు. ఎంత మాట్లాడినా, నేను గురువు గారి దగ్గర విన్నాను, మా మాస్టర్ దగ్గర రామబ్రహ్మం గారి దగ్గర ఒక చిన్న మాట ఉరికాది, అవధానాలు చేస్తారు కానీ అమ్మ అవధానాలు ఎంత చేసినా ఆ టైంలో వాళ్ళు చేస్తే దాంట్లో మంచిది రాదు, మనకి భాష మెప్పించడం కోసం ఏదో చేస్తారు అన్నారు. మీరు కూడా ప్రవచనం చేసేటప్పుడు కంటే పుస్తకం రాసేటప్పుడు మంచి భాష మీరు అనుకున్నదంతా వస్తుంది. అట్లా పుస్తక ప్రయాణం ఎలా మొదలు పెట్టారు? ఎందుకంటే చాలా పుస్తకాలు రాశారు మీరు. పుస్తకాలు ముఖ్యంగా నేను కవిత్వం వైపు ఉన్నాను కనుక కవితా రూపంగా మొదలుపెట్టాను. అక్కడ ఉండగానే, మద్రాసులో ఉండగానే అప్పట్లో నేను నీలకంఠేశ్వరానికి శతకం ఒకటి రాశాను. దానికి కారణం మా నాన్నగారు ఒక మాట అన్నారు, నీలకంఠేశ్వర మకుటంతో ఒక శతకం రాయు, చాలా మంచిది అది అన్నారు. ఇక్కడ సరే అంటే ఇప్పుడు రాయమంటే రాయలేం కదా, భావన అవన్నీ రావాలి. అలాగే నేను ముందు అది రాశాను, నీలకంఠేశ్వరం శతకం రాశాను సినిమా రంగంలో ఉండగానే. అక్కడ ఉన్నప్పుడు దాన్ని ఆవిష్కరణ కూడా చేశాను. అక్కడ ఉండగానే చేశారు, ఇంక ఇటు వచ్చాక కాదు. అది ఆవిష్కరణ చేసింది మంగళపల్లి బాలమురకృష్ణ గారు. అప్పుడు ఏం చేసామంటే, నేను ఆయనతో మీరు ఆవిష్కరించే ముందు ఇది వినాలని నా కోరికండి అంటే, వారు రాత్రి 9:30కి రమ్మన్నారు. మొత్తం 100 పద్యాలు విన్నారు, ఎంతో ఆనందించారు. అప్పుడు పప్పు వేణుగోపాలరావు గారు, దేవళ చిన్నకృష్ణయ్య గారు అని పెద్ద ప్రొఫెసర్ ఉండేవారు. వీరందరూ ఆ గ్రంథం చూసి ముందు మాటలు రాసి వారందరి సమక్షంలో అది ఆవిష్కరణ చేసుకున్నాను, నీలకంఠేశ్వర అని శతక రూపంలో మొట్టమొదటి పుస్తకం అది నీలకంఠేశ్వర. అయితే అదే సమయంలో చిన్నతనంలోనే కాలేజీ రోజుల్లోనే శివునిపై సంకీర్తనలు రాయాలని శివపదం అనే పేరుతో అప్పటి నుంచి చాలా రాశాను. అలా తర్వాత కూడా చలనచిత్రంలోకి వచ్చాక కూడా అది రాయడం ఆపలేదు. దానంతరికి వ్యాఖ్యానం రాయడం కూడా అప్పుడు అక్కడ ఉండగానే జరిగింది. దాన్ని పుస్తక రూపంలో తీసుకొచ్చాను ఆ సమయంలోనే. ఆ తర్వాత నా రామాయణం విన్న ఒక గొప్ప రామభక్తులు వచ్చి, రామచంద్ర ప్రభువుని మొక్కటంతో మీరు పద్యాలు రాస్తే బాగుంటుందండి, మీరు రాయమన్నది బాహ్య ప్రేరణే, నాకు భగవద్ అనుగ్రహంతో భావస్పందన కలిగినప్పుడు తప్పకుండా రాస్తానన్నాను. అది కూడా పూర్తి చేయగలిగాను. ఆ శివపదము రచనలు ఇప్పటికీ సాగుతూనే ఉన్నాయి. తర్వాత చేసినటువంటి పనులు ఏమిటంటే, నా ప్రవచనాలన్నీ కూడా నేను అధ్యయనం చేసి ఆ గ్రంథాల ప్రమాణాలు తీసుకుంటూ చెప్పడం ఒక పథకంగా పెట్టుకున్నాను. ఆ పద్ధతిలోనే చెప్తూ వస్తున్నాను. అలా అనేక గ్రంథముల్ని వాటి యొక్క భాష్య గ్రంథాలు అధ్యయనం చేసి ఆ విషయం మీద చెప్తూ ఉంటే ఆ ప్రవచనాలను పుస్తకాల రూపంలో కూడా రాయడం జరిగింది. అంటే ప్రవచనం చెప్పేప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మా చాలా మంది సామాన్యులమే ఉంటాం, పెద్దగా తెలిసిన వాళ్ళు ఉండం.
మా కోసం మీరు కొంచెం దిగొచ్చి చెప్పాల్సి వస్తుంది. అవునమ్మా. మీ పరిజ్ఞానాన్ని చెప్తే మేము అర్థం చేసుకోలేకపోతాం. అందుకని అన్నాను, మీరు పుస్తకంలో మీరు ఎక్కువ మంచి అభిప్రాయం అంటే మంచి భాషను పెట్టగలుగుతారు. అవును, అందుకే అది తీసుకుని పుస్తక రూపంలో తెచ్చినప్పటికీ మార్పు తప్పకుండా మారుతుందా? అదేనండి. అందుకే ఏవైతే వాళ్ళకి అర్థం కాలం దిగి వచ్చామో అవి తీసేసి ఎంతవరకు పుస్తకానికి అవసరం అంతవరకు చేసి మళ్ళీ తిరిగి వ్రాయడం కూడా జరిగింది. అలాగ పుస్తక రచన చేస్తూ వస్తున్నాను. అలాంటి పుస్తకాలు ఇప్పటికీ చాలా వచ్చాయి, ఇంకా చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా నీలకంఠేశ్వర మొదలైనటువంటి వాటిలో చూపించిన పద్య రచన, వీటిలో భావుకత అంటే ప్రారంభంలోనే శ్రీమత్ శబ్ద మహాబ్ధిమంథన కళాశీలుండెను వేళ ఈశా మున్ముందెను కాదు కట్టకడపన్ సాధించు నా వాంగ్మయ ప్రామాణ్యంపు ఫలమ్ములన్నీయును నీ పాదాలపై నుంచెదను సీమాశూన్య కృపామహత్వని కూడా శ్రీ నీలకంఠేశ్వర అని ప్రారంభించారు. అంటే ఇందులో భావం ఏంటంటే క్షీరసాగర మథనం చేసి అందులో వచ్చిన విషం నీకు ఇచ్చారు వాళ్ళు, తర్వాత వాళ్ళు పంచుకున్నారు. నేను మాత్రం మొదటి నుండి చివరి వరకు వచ్చినవన్నీ నీకే అర్పిస్తాను స్వామి శబ్దసాగర మథనం చేసేటప్పుడు అని చెప్పారు. వాళ్ళలాగా విషయం ఏమైనా అన్ని ఇస్తానన్నారు, ఏదొచ్చినా అదే ఇస్తానని చెప్పడం జరిగింది. అలాగా కొన్ని భావాలతో నీలకంఠేశ్వరంతా ఆ కంఠం బేస్ చేసుకుంటూ 110 పద్యాలు రాయడం జరిగిందమ్మా. కానీ మీరన్న ఆ మాటకి శివుడు పరవశించి ఇప్పటిదాకా మీ చేతి రాయిస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది. అంతకంటే ఆయనకి ఏం కావాలది. చాలా మంచి ఆలోచనతో ప్రారంభించారండి అసలు. అందులో భావన చేస్తూ ఎంతో యున్న హలాహలమ్ముని వింతన్ చిట్టినేరేడుగా వింతన్ బ్రింగిన పలు విన్నానివో నువ్వు ఆ కొంతన్ మాయము చేయకే గళమునను కూర్చుండగా చేసితో భ్రాంతిన్ బాపు అభీతి చిన్నమిది ఔరా నీలకంఠేశ్వర. అంత ఉన్న విషయాన్ని ఎంత చేసి పెట్టుకున్నావు, అది కూడా కనబడకుండా చేయొచ్చు కదా, మరి ఎందుకు చూపిస్తూ ఉన్నామంటే మీకు భయం అక్కర్లేదు, నేను కాపాడుతానని చూపిస్తున్నావా దానితో అని. దీనికి మరొక ఆనందకరమైన విషయం ఏంటంటే అటు శివపదానికి నీలకంఠేశ్వరకి రామచంద్ర ప్రభు మూడింటికి బాపు గారు బొమ్మలు వేశారు. అది మీ అదృష్టం అండి. వాళ్ళు కూడా వాళ్ళ అదృష్టం అంటారు, కానీ వయసులో మనకంటే పెద్దవాళ్ళు కాబట్టి మనం అలా. నేను నా అదృష్టం అని అనుకుంటానమ్మా. వాళ్ళు విని ఆనందించి చూపించారు. అందులో కొన్ని పద్యాలకి వారు చాలా ఆనందించారు. శివుణ్ణి చూస్తే అమ్మవారు కనబడుతుందని రాశారు. రుద్రా నీ జడకెంపులందు లలితారూపము ఫాలమ్మునం రౌద్రశ్రీ కళ దుర్గ హాసమున లీలన్ శారదామూర్తి శ్రీ భద్రంబౌ గళమందు కాళి తనువున్ పాలించే గౌరీ ప్రభల్ చిద్రూప నిన్ను చూడ తల్లి కనిపించను నీలకంఠేశ్వర అని. చాలా మంచి భావనండి. అది వారు ఇలాంటి పద్యాలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కూడా ఇద్దరు కూడా. అసలు అది రామచంద్ర ప్రభు వారికి ఎంత నాకు అనిపిస్తుంది, బాపు గారు ఒక ఋష్యత్వం కలిగినటువంటి గొప్ప వ్యక్తి. అంటే దర్శనం దానిలో ఏముంటుంది చదవకుండానే పట్టుకోగలిగి చిత్రం గీయగలిగారు. రామచంద్ర ప్రభు ఆయన వేసిన చిత్రం చూసిన ఆశ్చర్యపోయాను. అంటే ఆకాశమే నీవో రామచంద్ర ప్రభు నేను రాశాను, ఆకాశంలోనే రాముడు వచ్చి చిత్రలేఖనం వేశారు. విశేషమైనటువంటి భావం ఉంది. అలాగా రామచంద్ర ప్రభు రాసినప్పుడు కూడా అనేక రామాయణంలో రహస్య భావనలు ఏవైతే ఉంటాయో వాటిని భావుకతతో చూస్తూ రచించినటువంటి పద్యాలు కూడా అందులో ఉన్నాయి. అది అయితే ఇక్కడ నాకు ఆశ్చర్యం ఏంటంటే మీరు చదివింది ఎకనామిక్స్, మీరేమో ఛందస్సులో పద్యాలు రాశారు. ఎట్లా ఛందస్సు మీ అంతటా అంటే నాన్నగారు చిన్నప్పటి నుంచి నేర్పించారా, మీరు అభిరుచితో మీ అంతటి మీరే అది? అంటే నాకు అభిరుచి ఉండడం వల్ల నాన్నగారు నేర్పారమ్మా. నేర్చుకుంటున్న కొద్ది అభిరుచి పెరుగుతూ వచ్చింది. అవునండి, అవును. అదే ప్రాచీన సాహిత్యం చదువుకున్నాను. అందుకే మన కవిత్రే భారతం కానీ సంస్కృతంలో పంచకావ్యాలు కానీ ఇవన్నీ చదువుకున్నాను. అందుకే ఛందోబద్ధమైన రచన సంస్కృతంలో కూడా నేను కొన్ని శ్లోకాలు అవి రచనలు చేశాను. ఇక శివపదంలో అనేక రకాల వైవిధ్యాలు చూపించే అవకాశం నాకు లభించింది. మంచి తెలుగు, తేట తెలుగులో చాలా పాటలు రాశాను. సంస్కృతంలోనూ రాయడం జరిగింది. మన కృతి రచన స్థాయిలో రచించడం జరిగిందమ్మా. అందుకే బాలకృష్ణ ప్రసాద్ గారు, మల్లాది సూరిబాబు గారు వీళ్ళందరూ స్వరపరిచారు వాటిని. బాలసుబ్రహ్మణ్యం గారే చక్కగా స్వరపరిచి గానం చేశారు. అవి చాలా ప్రసిద్ధి పొందే. మలపు మలపులలోన మలసి నా తోడున్న మలపట్టి దొర నాదు మన్నీడవు నా నీడవు అంటే తెలుగు పదాలతో ఎన్ని రకాల తోవలు ఉంటాయో చూపించి రాసిన. సూటిగా సాగు పలు సువిశాల మార్గముల పాటిగా వ్యాపించు వరదుండవు ఇటునటుల పోలేని ఇరుకు త్రోవలలోన తడబడక నడిపించు ఒడయుండవు అడుగులకు సరిపోయి వెడలు బాటలలోన అడుగడుగునను నన్ను అరయుదొరవు నడక నిడుముల బెట్టు అడుసు త్రోవలలోన గడుసుగా బ్రోచున కనురెప్పవు జలములో స్థలములో పలు పథమ్ములలోన నిలచి కాపాడు నా నిఖిలాత్మవు త్రోవలేమియు మదికి తోచియుండని గడియ నీవే త్రోవలు మలచి నెనరుంతువు అని
నడిపించడం మొత్తం అంతా. అన్ని దారుల గురించి. అయితే వీటికి వేద ఆగమ శాస్త్ర ప్రమాణాలు కూడా ఉండేటట్టు చూసుకున్నాను. వేదంలో రుద్రభాష్యంలో పథీనాం పతే నమః ఉంది, మార్గములకు ప్రభు అయిన భగవంతుడని. అది కలిగించిన స్పందన కీర్తనే. అలాగే పుంజిష్టేభ్యో నిషాదిభ్యశ్చభో నమః అనే మంత్రం వస్తుంది. అంటే వేటగాడి రూపంలో రుద్రుడికి నమస్కారం ఉన్నారు. అలాగే జాలర్ల రూపంలో ఉన్న రుద్రుడికి నమస్కారం ఉన్నారు. ప్రధానంలో శివుడిని భగవంతుడిని చూడడం, సర్వాంతర్యామనిగా చూడడం, ప్రతి వృత్తిలో ఒక స్కిల్ ఉంటుంది. ఆ స్కిల్ భగవత్ స్వరూపంగా చూడడం. అయితే జాలర్ని శివుడిగా చూడడం ఒకటి, శివుడు జాలర్ అయితే అలా ఉంటుంది అని భావన చేస్తూ ఒక్కొక్క భావంకి ఒక కీర్తన రాశారు. మాయ వల్ల విసరితివి మహిమగల జాలరి పాయగా లేక ఇక బద్ధులం మైతిని త్రిగుణముల చేర్చి నువ్వు తీర్చి అల్లిన వల. గుణము అంటే తాడు అని అర్థం ఉంది. అవునండి, గుణము తాడు ఉంది, అది కదా అల్లెత్రాడు అంటాను. వల అంతా తాడుతోనే చేస్తారు. అవును. అలాగే గుణం అంటే త్రిగుణాలు, సత్వరజస్తమ మాయ అంతా సత్వరజస్తమ గుణాలకు ఉంటుంది. అదే త్రిగుణముల చేర్చి నువ్వు తీర్చి అల్లిన వల తగురీతి పంచభూతములను చేర్చువల సదయ అజ్ఞానమున బిగిసి పట్టెడు వల బగచి కుందగమమ్ము బంధించు పెనువల. పైగా దీన్ని చిక్కుకుపోయాం కానీ బయటపడలేం. ఎందుకంటే నీ చేతిలోది ఇది నీవు విసిరిన వల, మా చేతలను మార్చి మలచగలది వల, ప్రాచీన గురు నీ పట్టులోది వల, హే చిరంతన దీని నికబాపు మవల. ఇంకా ఆపమని అడగడం. ఇలా జాలర మీద. అలాగే జీవుల పంటను పండించను మా శివుడు పెద్ద రైతు, భవక్షేత్రముల కర్మ బీజముల బరగజేష రైతు అని శివుడిని రైతుగా వర్ణిస్తూ ఒక కీర్తన. అలా కుమ్మరివాడుగా కూడా భూతపు కుండలను చేసే భువనేశుడు కులాలుడు అంటూ కుండలు చేసేవాడిగా కూడా కీర్తన. ఇలాగా విభిన్న కీర్తనలు. మొత్తం మీరంటే సమాజంలో ఏవైతే చెప్తామో వాటినన్నిటిని మీరు శివుడి రూపంలో చూపించారు. ఆ మంత్ర ప్రమాణంతో భావుకతతో తీసుకున్నది. అలాగే శివమూర్తుల విషయాలు కూడా చాలా రాశాను. శివుడికి అనేక మూర్తులు ఉన్నాయి. ఉపాస్యమూర్తులు, మృత్యుంజయుడు, అర్ధనారీశ్వరుడు, నటరాజు, భైరవుడు, భిక్షుకుడు, ఇలాంటి మూర్తులు, లీలామూర్తులు ఉంటాయి. ఒక్కొక్క మూర్తి మీద కూడా కీర్తనలో మన తేట తెలుగులో వాటిలో రచించిన సోమాస్కందమూర్తి ఉంది. ఉమా స్కందుడితో శివుడు మూర్తి, అది ఉపాస్యమూర్తి. నామానసమున సోమాస్కందుడు అంటూ ఆయనపై. అలాగే హరుడు మృత్యుంజయుడు, అమృతార్థతనుడు అంటూ ఆ మృత్యుంజయ స్వరూపం ఎలా ఉంటుందో ఆ కీర్తన మొత్తం చెప్పడం జరిగింది. ఆ కీర్తనలో శివమూర్తుల వర్ణనంతా ఉంటుంది. అలాగే శివలీలలు, త్రిపురాసుర సంహారం కానీ, విషభక్షణ లీల కానీ, ఇవన్నీ రాయడం జరిగింది. నటరాజుపై నేను అనేక కీర్తనలు రచించాను. ప్రత్యేకించి కొన్ని నృత్యాలుగా చాలామంది దేశ విదేశాల్లో చేస్తున్నారు. నృత్య రూపకాలుగా గంగావతరణం నృత్య రూపం కూచిపూడిలో వచ్చింది అది. అదేవిధంగా మరొకటి శివనాట్య విలాసం మరొకటి రాశాను. ఎలా కైలాసంలో ఏ క్రమంలో శివనాట్యం జరుగుతుందో అదంతా రచించండి. అమ్మవారి తత్వాన్ని కూడా అనేక కీర్తనలు రాయడం జరిగింది. ఇలా శివపద రచన అది ఇప్పటికి కొనసాగుతుంది. అది మీరంటే శివుడి పాదాలని మీరు ఆశ్రయించారు కదా మరి. అయితే నాకు ఒక చిన్న సందేహం, ఇప్పుడు మీరు రాసేటప్పుడు లలితా సహస్రం వ్యాఖ్యానం అవనివ్వండి, లేదంటే మీరు విష్ణు సహస్రం ఏది రాసినా కూడా ఎంత మనం బాగా పండితులైనా కొంతవరకు వచ్చిన తర్వాత కొన్ని చోట్ల సందేహాలు కలుగుతూ ఉంటాయి. అంటే ఈ మాట నేను రామబ్రహ్మం గారి దగ్గరే విన్నాను. ఎంత చేసినా ఎక్కడో చోట సందేహం వస్తుందమ్మా అని అన్నారు. అలా మీరు సందేహం వచ్చినప్పుడు ఎట్లాంటి రిఫరెన్స్ అంటే ఏ వేటిని మరి వెతకాల్సి వస్తుందండి? చాలా బాగుందమ్మా. అంటే వాటికి ప్రామాణికంగా ఎవరెవరు భాష్యాలు రాశారు పూర్వకాలంలో, ఆ భాష్యాలు ఒకసారి చూస్తానమ్మా. నాకు ఇంకా సందేహాలు ఉంటే పండితులకి నేను తప్పకుండా ఫోన్ చేసి లేదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగి తెలుసుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే కొన్ని గ్రంథాలకి కేవలం భాషా పాండిత్యం సరిపోతుంది. ఉదాహరణ లలితా శాస్త్రం ఉంది, సంస్కృతం తెలిసిన మాత్రాన లలితా శాస్త్రానికి అర్థం చెప్పలేదు. ప్రతి పదానికి మీరు ఇంత వ్యాఖ్యానం రాయాలి కదా. శ్రీ విద్యాపరమైన గ్రంథం అది. కానీ శ్రీ విద్య ఉపాసన వర్మములు ఉండాలి. అదృష్టవశాత్తు నాకు గురువులు శ్రీ విద్య ఉపదేశించారు కనుక సాధన వల్ల కొంత తెలుస్తుంది. ఆ గురువులను కూడా అనేక అడిగేవాడిని నేను. తర్వాత అన్ని రకాల భాష్యాలు నేను పరిశీలించడం జరిగింది. ఎన్నో ప్రామాణిక భాష్యాలు వచ్చాయి. ఇటు మా గురువు గారు ఇచ్చినటువంటి అనుష్ఠాన బలం, ఈ వీటితో నాకు కొన్ని స్ఫురించి వాటిని ఎలా అన్వయించుకోవాలో చెప్తూ, అది ప్రవచన రూపంలో చెప్పినట్టు నేటి కాలం వాళ్ళకి ఇప్పటి వాళ్ళకి కూడా సాధనలోకి ఎలా తెచ్చుకోవాలి అవన్నీ చెప్పడం జరిగింది. ఇలా ప్రవచన రూపంలో చెప్పడం కూడా నాకు సాధన అయిపోయింది. ఎందుకంటే ప్రవచనం ఒక విధంగా సాధన. మా గురువులు సద్గురు శివానందమూర్తి గారు మాట అనేవారు, నీ ఉపన్యాసమే నీకు ఉపాసన. చాలా మంచి మాట. అక్కడ అదే భావిస్తున్నాను. అందుకే ఏదైనా ఉపన్యాసం చెప్పానంటే ఏ దేవత గురించి చెప్తున్నానో అది అయ్యే వరకు ఆ దీక్షలో ఉంటాను నేను. అదే జపం చేస్తాను. నా అనుభవం ప్రకారం ఏంటంటే అధ్యయనం చేసి ఎంత తెలుసుకున్నా
బుద్ధికి భగవంతుడి ప్రేరణ ఇవ్వాలి. తప్పనిసరిగా అండి, మంచి మాట అది. అధ్యయనం అనుష్ఠానం ఈ రెండు చాలా అవసరం. అందుకే అప్పుడు కానీ ప్రేరణ అనేది రాదు. అందుకే రెండింటికి నేను సంప్రాధాన్యం ఇస్తాను. నాకు ఇష్టమైన కూడా అధ్యయనం అనుష్ఠానం, తర్వాత మూడవది రచన, నాలుగవది ప్రవచనం. అది చివరికి మీకు అది అది కాదు ప్రధానం. ఇవి ముందరే ఇవన్నీ జరిగితే ఆటోమేటిక్గా అది మీకు చాలా సులువు అవుతుంది ఇవన్నీ జరిగితే. పైగా ఏదో ఎవరికో చెప్పాలని నేను చదువుకున్నవి కావు, నా కోసం నేను చదువుకున్నవి, మళ్ళీ చెప్పించేటట్టు చేసింది అమ్మవారు అంతే ఇక్కడ. అందుకే నా కోసం నేను చదువుకున్నవి కనుక వాడి మీద మహాప్రేమ, చాలా అది సాధనలోకి తెచ్చుకున్నవి. అనగా స్వాత్మానందాన్ని మించింది లేదుగా. అదేనమ్మా, అలా చేసుకుని రచించినవి ఇవన్నీ. అలా వివిధ విషయాలపై ప్రసంగించే అవకాశం నాకు లభించింది. ఇప్పుడు ఇన్ని పుస్తకాలు రాసేటప్పుడు మనం త్యాగరాజుది విన్నప్పుడు కానీ, పోతన గారిది విన్నప్పుడు కానీ, ఒక చోట ఎక్కడో వాళ్ళు రాయలేక ఆగిపోతే సాక్షాత్తు రాముడు వచ్చి రాశాడని, త్యాగరాజు కీర్తన కూడా అప్పుడు సాక్షాత్తు రాముడు వచ్చి పూర్తి చేశాడని మనం వింటూ ఉంటాం. అలా మీరు రాస్తున్న ఎంతైనా మనం మనుషులే, త్యాగరాజు అయినా మనిషి, పోతన గారైనా మనిషి, అందరం మనుషులు. అంతే కదమ్మా. రాస్తున్నప్పుడు ఎప్పుడైనా మీకు ఇక్కడ విడకుండా మీరు ఇబ్బంది పడయ్యా, నేను మదన పడ్డా, ఏంటి ఇక్కడ సరిగ్గా రావట్లేదు అని మీరు ఆవేదన చెందిన సందర్భాలు ఉన్నాయండి? వస్తూ ఉంటాయేమో. ఇప్పుడు పద్యరచనలో కానీ ఎక్కడైనా కొంత దగ్గరకు వచ్చి కూడా ఆగిపోతుంది, సంపూర్ణత రాలేదే అనిపిస్తుంటుంది. మళ్ళీ కొంతసేపటికి ఏదో స్ఫురణలాగా వచ్చి మళ్ళీ పూర్తి చేయడం అనేది జరుగుతూ ఉంటాయి. అది మంచి పదజాలం కోసం వాటి కోసం ఒక్కొక్కసారి అలవోకగా అలా వచ్చేస్తుంటుంది. అవును, ఎందుకంటే ఒకసారి గణపతిని గురించి భావన చేసినప్పుడు చాలా అలవోకగా గరిమ పదద మనిషం గణయాము వరదమూర్తి రీతి ప్రణవాకృతి రీతి అని రాశాను సంస్కృతంలో. ఆ గరిమ పదద మనిషం అనేది ఎలా వచ్చిందో నాకే తెలియదు, ఆలోచించి రాయలేదు. సరే పూజ అవగానే గణపతిని భావన చేస్తే అప్రయత్నంగా వచ్చింది. నాకు అప్పుడు అర్థమైంది, ఏదో భగవంతుడు పలికిస్తేనే వస్తున్న విషయం. పలికించడి వాడు ఉండాలి. గరిమ పదమును ఇచ్చేవాడిని ఎల్లవేళలా నేను పూజిస్తాను, ఆరాధిస్తాను. గరిమ పదద మనిషం గణయామం అని సంస్కృతంలో రాయడం జరిగింది. అందులో వరదమూర్తి రీతి అంటే ఏది రచించినా అవన్నీ అధ్యయనం చేయడం వల్ల ఆ స్మరణ అవి ఆ కీర్తనలో వస్తుంటాయి. అందుకే ఇది అనుష్ఠాన మార్గం, అధ్యయన మార్గంతో అనుభూతులన్నీ కూడాను ఈ కీర్తనలు వస్తాయి. ఎక్కువగా ఇప్పుడు ఆ రచనలన్నీ శివపతి సంకీర్తనల రూపంలో వస్తున్నాయి, చూపిస్తున్నాను. అంతా చరిత్రలో నిలిచిపోవాలి, అందరూ పాడుతూ గానం చేస్తూ ఉంటే అలా అలాగ మళ్ళీ అది జనాల్లోకి వెళ్తుంది. అనుభూతి ప్రధాన గీతాలుగా నేను భావన చేస్తాను. అది అనుభూతితో చెప్పుకోవడం, అందులో తాత్విక చింతన ఉంటుంది. మరి కొన్ని విశేషాలు, అణువులోన బ్రహ్మాండమును అమర్చిపెట్టి వింత వేడుకలు మురిసే విశ్వేశ్వరుడా, సంత వంటి మదికి శాంతి సంతరించరా, సంత వంటి మదికి శాంతి సంతరించరా. అణువులోన బ్రహ్మాండం, విశ్వం గురించి ఆలోచిస్తే ఆశ్చర్యం వేస్తుంది. చాలా ఇది అనంతమా అణువా, అంతా అణువంత జగతి, అది ఒక దర్శనమున, అనంతము మహీయమిది మరి ఒక భావమున, రెండును సత్యములే మరి ఏది సత్యము కాదు, అంతా నీ లీల ఎనుట అక్షర సత్యము శివ. ఇలాంటి భావాలతో మన సృష్టి ఆవిర్భవించిన విధానం ఒక కీర్తనలో శబ్ద బ్రహ్మావిర్భావం స్తబ్ద నిశ్శబ్ద విస్ఫోటం ఏకమ్మే అనేకమ్మై అవ్యక్తమ్మే వ్యక్తమ్మై అనాహతమ్మై ఆహతమై ప్రణవ ప్రాణ స్పందనమై శబ్ద బ్రహ్మావిర్భావం అంటూ శబ్ద బ్రహ్మం ఎన్ని రూపాలు ధరించి అలా వస్తుందంటూ అకారాదిక క్షాంతమ్మై అఖిల వర్ణముల రూపమ్మై అని అక్షర స్వరూపం, సంగీత స్వరూపం, ఇవన్నీ కూడా శబ్దబ్రహ్మ స్వరూపంగా కీర్తనలో రచించడం జరిగింది. ఇప్పుడు మీరు ఎలాగో శివుడు అంటున్నారు కాబట్టి ఒకసారి కుమార సంభవం చూస్తే కనుక, అంటే మేము ఆధునికంగా అడుగుతున్నామని అనుకోండి. ఫస్ట్గా ఆవిడ పార్వతీదేవి శివుడిని పెళ్లి చేసుకోవడం కోసం, అంటే మోడర్న్ టెక్నాలజీలో చెప్పాలంటే లవ్ మ్యారేజ్ చేసుకోవడం కోసం, అంటే వాళ్ళకి ఆ పదాలు ఉపయోగించకూడదు కానీ మామూలుగా అంటున్నారు, తపస్సు చేసింది ఆవిడ. అయితే ఇప్పుడు మనం చూసే పెళ్ళిళ్ళకంటే నా మనసుకు అనిపించింది తప్ప ఒక ఉప్పు మీరు చెప్తారు కానీ, వాళ్ళు ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్న దానికి తండ్రిని ఒప్పించి ఈ కథ అంతా ఉంది కదా. అయితే ఇద్దరు ఒక ఆర్థికంగా ఇద్దరు ఒక సమస్థాయి వాళ్ళు కాదు. నాకు అందులో ఒక్కటే పదం గుర్తుంది, సమస్థాయి అనే దానికి వాళ్ళిద్దరికి చదువుకున్న దానికి చెప్తాడు. ఇద్దరు ఒకేలా చదువుకున్నారు కాబట్టి పార్వతీదేవి శివుణ్ణి ఇష్టపడడానికి మనం తప్పు పట్టక్కర్లేదు. ఇలాంటి కథలని ఇప్పుడు మన చదువుల్లో ఎట్లాగో మనం అవునన్నా కాదన్నా ఒక వయసు వచ్చిన తర్వాత ఈ లవ్ మ్యారేజ్లు చేసుకోవడం, పిల్లలు గొడవలు పడ్డం, కొట్టుకోవడం ఇవన్నీ అవుతున్నాయి. ఇప్పుడు ఇందులో ఒక అనుమతి తీసుకుని ఒక పద్ధతి ప్రకారంగా ఆవిడ చేసుకుంది వివాహం. ఇలాంటి వాటిని టెక్స్ట్ బుక్స్లో లెసన్స్గా పెట్టి ఇలా మోడర్నైజ్ చేసి చెప్తే బాగుంటుంది అంటారా?
అలా చెయ్యకూడదు అంటారా? అంటే శివపార్వతులు దివ్య దాంపత్యం, వాళ్ళు దేవతా దాంపతులు. అవునండి. అలాగే సీతారాములు ఉన్నారే, అటు దివ్యత్వానికి మానుషత్వానికి సమన్వయమూర్తులు వాళ్ళిద్దరు కూడా. మధ్యలో ఋషులు ఉంటారు, అంటే అరుంధతి, వశిష్ఠుల వారు, సుకన్య, చమనులు ఋషి దంపతులు. ఈ దివ్య దంపతుల్లో మనం పార్వతీ పరమేశ్వరుని ఆది దంపతులు అని ఉంటుంది. దాన్ని మనం చక్కగా చెప్పచ్చు. వారు పరస్పరం ఒకరి మధ్య ప్రీతి ఉన్నా, దీనికి మహానుభావులు జటావళుడు పురుషోత్తం గారు ఒక మాట అన్నారు. మన పురాణాల్లో కూడా మంచి ప్రేమ కథలు అన్నీ ఉన్నాయి. ఆధునిక సాహిత్యంలో, విశ్వవ్యాపక సాహిత్యాలు కూడా ఇలాంటివి ఉంటాయి. మరి దీనికి దానికి తేడా ఏమిటంటే ధర్మరమణీయత అనేది ఇక్కడ చాలా గొప్ప విషయం. అందుకేనండి అది ధర్మరమణీయత అనేది భారతీయ దాంపత్య ధర్మంలో కనబడే ప్రేమ కథ. ప్రేమ దాంపత్యంతోనే పరిపూర్ణం అవుతుంది కనుక ఆ దాంపత్య ధర్మం గురించి చక్కటి విషయం. అందుకే అక్కడ పార్వతీమాత తపస్సు చేసిన తర్వాత ఆమె తపస్సుకు సంతోషించి శివుడు అనుగ్రహిస్తాడు. నిన్ను చేపట్టాను అంటాడు. అప్పుడు ఆమె ఒక మాట అంటుంది, నా తపస్సుతో నువ్వు నన్ను అనుగ్రహించి సమ్మతించినట్టు చేయగలిగాను, కానీ నువ్వు నా చేయి పట్టాలంటే నువ్వు హిమవంతుని వెళ్ళి అడగాలి, పద్ధతిగా జరగాలి, పర్ఫెక్ట్గా మాట్లాడింది ఆవిడ, పద్ధతిగా జరగాలి, వెళ్ళి అడుగు అని చెప్తుంది ఇక్కడ. అప్పుడు పరమేశ్వరుడు తర్వాత సప్తర్షులను రాయబారం పంపడం, రమ్యమైన సన్నివేశం జరుగుతుంది. అది ధర్మరమణీయత, చాలా విశేషమైనటువంటిది. ఈ పదం బాగుందండి, ధర్మరమణీయత అనేది ఉండాలి. మన యొక్క కథలకి వీటన్నిటికీ అధునాతనలు చెప్పే కథలు మన దగ్గర ఉన్నప్పటికీ వాడికి ధర్మరమణీయత అనేటటువంటిది కనబడుతుంది. అలాగే శకుంతల దుష్యంతుల విషయంలో కూడా ధర్మరమణీయతే గోచరిస్తుంది. సీతారాముల విషయంలో కూడా అదే మనకు కనబడుతుంది. అదే, ఎందుకంటే అందులో కూడా నాకు గుర్తున్నంత వరకు సప్త ఋషులు అందరూ కూడా ఈవిడ్ని చూసి అందంగా ఉన్నవాళ్ళు తపస్సు చేయడానికి, తపస్సు చేస్తారు అనడానికి నువ్వే ప్రతీకవే అంటారు. చదువుతున్నప్పుడు ఆ పదం అర్థం కాలేదు, కానీ తర్వాత అర్థం అవుతుంది. అందంగా ఉన్నవాళ్ళు ఏం చేస్తారు, ఎలా ఉంటారు, ఈవిడ ఎలా చేసింది అనేది. అందుకని ఊరికే నాకు చదివినప్పుడు అనిపించింది ఏంటంటే, ఇలాంటి కథలు పిల్లలకి అంటే మీరు చెప్పినట్టుగా ఈ ధర్మరమణీయత పోకుండా జాగ్రత్తగా కథ చెప్పాలి, చక్కగా చెప్పాలి. చెప్పినప్పుడు ఎలాగో ప్రేమ వివాహాలు జరుగుతున్నాయి కాబట్టి సానుకూలంగా మంచిగా జరుగుతుందేమో అని అది చదివిన అభిప్రాయం కోసం మిమ్మల్ని అడిగింది. సంప్రదాయ ధర్మ విరుద్ధం కాకుండా ఉండేటట్టుగా పిల్లలకి నేర్పాలి. అది